దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఒకేసారి ఎన్నిక జరిగితే 60,000 కోట్ల రూపాయల ఖర్చుని తగ్గించవచ్చు అని చెప్పి నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. జమిలీ ఎన్నికల ప్రకారం ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, కార్పొరేషను, మున్సిపాలిటీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అసెంబ్లీ అన్ని కూడా ఒకేసారి జరుగుతాయి. ఈ జరగటం వల్ల ఒకటి ఖర్చు తగ్గుతుంది, రెండవది పాలన మీద నాయకులు కానీ అందరు అధికారులు కానీ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక ఎన్నిక రావటం, కోడ్ అడ్డం రావటం వల్ల ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాలు ఆగిపోవటం అనేది కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి ఈ ప్రతిపాదన వచ్చింది. దీని వెంటనే మొన్నే రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఇప్పుడు ఆ కమిటీకి సంబంధించిన కొన్ని రిపోర్ట్లు ఇచ్చింది అది ఎన్నికల కమిషన్కి. ఆ ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తుంది. అందుట్లో 3 ఎన్నికలకు ఒక్కసారి ఈవీఎంలు మొత్తం మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ఈవీఎంలు 3 ఎన్నికలకే పనిచేస్తే తర్వాత అవి పనిచేయడం సాధ్యం కాదు, కొత్తవి కొనుక్కోవాల్సి వస్తుంది. దానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఈ ఒక రాజ్యాంగంలో ఐదవ సవరణ ఒకటి మారిస్తే సరిపోతుందని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తుంది. అది కాకుండా అదనంగా కొన్ని ఈవీఎంలకు సంబంధించి ఈ కంట్రోల్ యూనిట్లు, ఈవీఎంలు ఎక్కడన్నా చెడిపోతే అలాంటి వాటికి ముందు కొన్ని పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఇప్పుడు లా కమిషన్ వచ్చే వారం దీనికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వబోతుంది, దాని సిఫార్సులు ఇవ్వబోతుంది. ఆ సిఫార్సుల మీద న్యాయ వ్యవస్థ ఈ యొక్క విషయాన్ని తేల్చబోతుంది. న్యాయ వ్యవస్థ ఏం తెలుస్తుంది అనే దాని మీద జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఏదైనా నరేంద్ర మోడీ తను చేయబోయే పనిని రహస్యంగా అట్టిపెట్టి చివరి దాకా ఏమీ లేకుండా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉండటం వల్ల అది వెంటనే జరగవచ్చు, లేదా వాయిదా పడి నెక్స్ట్ టైము జరగవచ్చు. ఏదైనా జరిగే అవకాశం మాత్రం జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.